మంది అందరికీ, అలాగే అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. 2023లో దేవుడు మన సంఘం పట్ల చేసినటువంటి వాగ్దానం ఇందాక ఆల్రెడీ చదువుకున్నాం కదండి. నిన్ను మరలా రప్పించేదను అనే వర్డ్ నేను నమ్మాను. కాకపోతే నేను అనుకున్నాను కదా, మరలా రప్పించడం అంటే మా విలేజ్కి వెళ్తాను కదా అనేసి అనుకున్నాను. సో అలానే నేను ఇక్కడ జాబ్ చేసిన తర్వాత రిజైన్ చేసి నేను విలేజ్కి వెళ్ళాను. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 5 months అండి. దేవుడు మరలా రెట్టింపు ఆశీర్వాదంతో యాకోబుని ఎలా అయితే దీవించాడో ఆశీర్వదించాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నా లైఫ్లో జరిగించాడు. ఎలా అంటే నేను ఇక్కడ జాబ్ మానేసి రిజైన్ చేసేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే రిజైన్ చేసిన నెక్స్ట్ డేనే నాకు వేరే కంపెనీ నుంచి, అంటే వేరే డీలర్షిప్ నుంచి కాల్ రావడం, దేవుడు అక్కడ నేను ఊహించిన దానికన్నా మంచి శాలరీ ఇవ్వటం. అలానే నేను అక్కడ ఈ 4 months కూడా చాలా నమ్మకంగా ఉండడం, దాన్ని బట్టి అక్కడ ఎండి నాతో మాట్లాడి ఎగ్జాక్ట్గా 3 days అవుతుందండి. నేను ఇందాక అన్న వాక్యం చెప్పేటప్పుడు నేను గుర్తు చేసుకున్నాను. అంటే మరలా రప్పించడం అంటే నేను యాక్చువల్గా ఇక్కడ ఆత్మీయంగా ఎక్కువగా బలపడ్డాను. దేవుడు మరలా ఇక్కడికి బేతేనులకు తీసుకొచ్చాడని నేను నమ్మాను. ఇప్పుడు అది ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంది. ఎందుకంటే నాకు వచ్చే శాలరీతో పాటు కంపెనీ ఆఫర్ చేసిందంటే అకామిడేషన్ మీ ఫ్యామిలీకి ఏదైతే ఉందో అది నేను ఇస్తాను, మీరు హైదరాబాద్లో సెటిల్ అవ్వచ్చు అని చెప్పడం అది ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే హైదరాబాద్లో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా 10,000 నుంచి 15,000 రెంటే అవుతుంది. శాలరీతో పాటు అంటే మన శాలరీ తీసుకుంటే అది కట్ అయిపోతే ఏం మిగలదు మనకి. కానీ దేవుడు అలాంటి బ్లెస్సింగ్ని నాకు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అలాగే నాకు ఇచ్చినటువంటి వాగ్దానం, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగుగాక. 1 సమూయేలు 25:33. దేవుడు నాకు సమయానుసారంగా నేను ఎలా నా పైన అధికారులతో నేను మాట్లాడాలి అనేది ఆయన నాకు బుద్ధి నేర్పించాడు అక్కడ. దాన్ని బట్టే నేను ఇక్కడికి మరలా రాగలిగాను. సో అలాగే నా ఫ్యామిలీ విషయంలో నా పాప కంటే ఇప్పుడు January 4th వస్తే 1 year అవుతుంది పాపకు. తన విషయంలో ఎలాంటి కృప చూపించాడంటే ఇంతవరకు కూడా మేము హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళి తను చూపించింది లేదండి. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ సత్యం అని పాప పేరు. ఇంతవరకు ఆయన సత్యాన్ని మేము ప్రకటించాలి అనేమో, ఇంకా ఆమెను ఇంతవరకు హాస్పిటల్కి తీసుకెళ్ళటం చూపించడం అనేది లేకుండా దేవుడు సజీవుల లెక్కల్లో ఆరోగ్యవంతురాలుగా ఉంచాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి, ఆయన వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చిన దాన్ని బట్టి ఈ యొక్క సాక్ష్యం